మారీచ సుబుహుల సంహారం తర్వాత విశ్వామిత్ర మహర్షితో కలిసి రామలక్ష్మణులు మిథిల వైపు ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో ఒక నిర్మానుష్య ఆశ్రమం. అంతా నిశ్శబ్దం. గాలిలో ఒక విచిత్రమైన గంభీరత. ఒకప్పుడు ఇది పవిత్రమైన స్థలం, కానీ విధి వక్రించింది. గురుదేవా, ఈ ఆశ్రమం ఎంతో పవిత్రంగా కనిపిస్తోంది, కానీ ఎవరూ ఎందుకు లేరిక్కడ? రామా, ఇది ఒకప్పుడు గౌతమ్ మహర్షి నివసించిన పుణ్యస్థలం. ఆయన భార్య అహల్య శాపం వల్ల శిలగా మారింది. రాయిగా మారడమా? అంతటి ఘోరకలికి కారణమేంటి స్వామి? ఇంద్రుని మాయకు గురై అపనింద పాలైన అహల్యను గౌతముడు శిలగా శపించాడు. దశరథరాముడి పాదధూళి సోకిన నాడు పూర్వరూపం వస్తుంది. రామా, ఆ తల్లి శాపాన్ని తొలగించు. కరుణతో నిండిన రాముడు ఆ శిలవైపు నడిచాడు. ఆ క్షణంలో దివ్యకాంతి విరిసింది. ఆ రాయి అహల్యగా మారింది. రాఘవా, నా కళ్ల ముందు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నిల్చున్నాడా? మీ పాదస్పర్శతో నా పాపాలు పటాపంచలయ్యాయి. అమ్మా, నీవు పవిత్రురాలివి. నీ తపస్సు ఫలించింది. అహల్యకు విముక్తి కలిగించి రాముడు మిథిల వైపు అడుగులు వేశాడు. అక్కడే సీతా స్వయంవరం ఎదురు చూస్తుంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే లైక్ చేసి మా గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.